చేతులు కలాక ఆకులు పట్టుకుంటూ ఉంటారు. అంటే జరగాల్సిన నష్టం జరిగిపోయాక తర్వాత నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వేస్ట్ అవుద్ది. వాల్యుబుల్ టైం అంతానేమో వేస్ట్ చేస్తావు. లాస్ట్ మూమెంట్లో ఏదో చేద్దామని ట్రై చేస్తావు. కష్టపడాల్సిన టైంలో కష్టపడకుండా అంతా పాడైపోయాక అంతా కోల్పోయాక రే ఇప్పుడు కష్టపడదామంటే అది కూడా అంతే. ఎందుకంటే ఇప్పుడు చాలా మట్టుకు ఇదే చేస్తున్నారు. చాలా మట్టుకు ఈ జనరేషన్ వాళ్ళు అవసరమైన దాన్ని విడిచిపెట్టేసి ఏ టైంలో ఏది చేయాలో అది చేయకుండా తర్వాత అంతా అయిపోయాక సిచ్యువేషన్ చేతుల్లోంచి చేజారిపోయాక అరే అది పట్టుకుంటే బాగున్ను, అరే అది ఉంచుకుంటే బాగున్ను, అరే వాళ్ళ నా మాట అనకుండా ఉంటే బాగుండని తర్వాత ఫీల్ అవుతున్నారు. ఆ ఫీల్ అవ్వేదేదో ముందే నువ్వు ఆ మాట మాట్లాడక ముందే ఫీల్ అవ్వుంటే లేక ఆలోచించుంటే ఇప్పుడు ఫీల్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉండేవాడు కాదు. ఆ పలానా అలవాటు ఆ పలానా మాట అనే ముందు లేక అలవాటు చేసుకునే ముందు ఆలోచించుంటే నువ్వు తర్వాత కూర్చుని తల పట్టుకుని అరే ఎందుకు ఈ అలవాటు చేసుకున్నాను, ఎందుకు ఈ మాట అనేసాను, ఎందుకు ఈ ఈ తప్పు నేను చేశాను అనే బాధపడే సిచ్యువేషన్ నీకు రాదు. ఒకటే మాట ఏంటంటే ఏది చేసినా ఒకసారి ఆలోచించు. ఏం చేస్తున్నావు ఆలోచించు. అది నీ అలవాట్లు అవ్వచ్చు, నువ్వు చేసే పని అవ్వచ్చు, నీ చదువు అవ్వచ్చు, అది ఏదైనా సరే. ఏది చేస్తున్నా నువ్వు చేస్తుంది కరెక్టా కాదా ఒకటికి 10 సార్లు ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకో. అప్పుడు తర్వాత బాధపడవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆలోచించి తీసుకున్నావు కాబట్టి, ఆలోచించి మాట్లాడావు కాబట్టి, ఆలోచించి ఆ స్టెప్ తీసుకున్నావు కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితమే వస్తుంది. ఎందుకంటే చాలామంది ఇదే ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా మట్టుకు అంతా అయిపోయాక అర్థమవుతుంది. అంతా ఇంకా మొత్తం స్పాయిల్ అయిపోయాక అప్పుడు కూర్చున్నారే ఏంటి ఇలా అవుతుందా బతుకు అని బాధపడుతున్నారు. సో అలా బాధపడే బదులు ముందే మంచి నిర్ణయం తీసుకో. నీ చదువు విషయంలోనైనా ఎవరో చెప్పాడని దాంట్లో జాయిన్ అవ్వడం కాదు, ఎవరో చెప్పారని ఆ పలానా పని చేయడం కాదు. నీ మనసు ఏం చెప్తుంది, నీకు ఏది నీకు సూట్ అవుద్ది, ఆ ఆలోచన ద్వారా వెళ్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ చూస్తాం. సో చేతులు కాలాక ఆకులు పట్టుకునే ముందే జాగ్రత్తగా పడు, తర్వాత చేతులు కాలవు. థ్యాంక్ యూ.